జిత్తిక నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కొలిగెత్తగని సంఘం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటి వరకు కల్లుగీత కార్యక్రమం గురించి ఆలోచన చేయలేదు. ఇచ్చిన ఏ వాగ్దానం గురించి కూడా మాట్లాడటం లేదు. ఈ రాష్ట్రంలో 3,396 మద్యం షాపులు ఉంటే 75,000 బెల్ట్ షాపులు, అక్రమ బెల్ట్ షాపులు పెట్టించారు. స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యం, గోవా యానం నుంచి కూడా అక్రమ మద్యం, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు గ్రామాల్లో మద్యాన్ని వరదలా పారించి మద్యంతో గ్రామాలు ముంచెత్తే ఉన్నారు. కల్లుగీత వృత్తిని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ ఉంది. కళ్ళు అమ్మకాలు లేకుండా ఇంటింటికి, వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టించి పొమ్మను కూడా పొగబెట్టినట్లుగా కళ్ళు అమ్మకాలు లేకుండా చేసి వాళ్ళందరూ వాళ్ళే వృత్తిని ఒదుకునే పరిస్థితి కల్పిస్తూ ఉంది. వృత్తిని ఆదుకుంటాం, ఆధునీకరిస్తామని అనేక శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు, మడం తిప్పారు. ఈ విధానానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 30 వరకు, ఆగస్టు 4 నుండి 58 రోజుల పాటు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం 22వ తారీఖున అన్ని జిల్లాలలో ఒకే రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతాయి. 30వ తేదీన ఆయా జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. తర్వాత ముఖ్యమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారిని కల్లుగీత కార్పొరేషన్ ఆఫీసుల దగ్గర ఆందోళన చేపడతాం. బిల్డ్ షాపులు తొలగించే వరకు, ఉపాధి కాపాడే వరకు, నేరా కేబుల్ పెట్టే వరకు, ఎక్స్రేస్ ఇస్తామని ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలిసాం. ఎక్సైజ్ మంత్రి గారు ఆయన నియోజకవర్గంలో లెక్కలేనని బెల్ట్ షాపులు ఉన్నాయి, అక్రమ మద్యం వరదల పారుతూ ఉంది. ఆయన బెల్ట్ షాపులు అరికాడతామని అధికారుల సమీక్ష సమావేశాల్లో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎక్సైజ్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వృత్తిదారులను ఆదుకుంటాం, బెల్ట్ షాపులు తొలగిస్తాం, బెల్ట్ షాపులు పెడితే తోలు ఒలుస్తామని మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ ఒక్కడికి కూడా తోలు వలవలే. బెల్ట్ షాపులు పెరుగుతూ ఉన్నాయి. కార్మికులు బతకడం కోసం పోరాటం చేస్తున్నారు. జీవన మరణ సమస్యగా ఉన్న బెల్ట్ షాపులు తొలగించే వరకు పోరాటం ఆగదు. సమరశంకరం పూరిస్తాం. మాకు వివిధ ప్రజా సంఘాల మద్దతు కూడగట్టుకొని వారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో వెత్తున ఉద్యమాన్ని కొనసాగుతాం. చెట్టు పెంచబడి సత్యనో కాలు ఇరిగిపోతేనో ఉన్న ఎక్స్రేషన్ని చంద్రబాబు గారు రద్దు చేశారంటే అంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. అంచేది ఎక్స్రేష ఇవ్వాలి. తెలంగాణ గవర్నమెంటు 25 కోట్లు ఖర్చు పెట్టి నేర పరిశ్రమలు పెట్టింది. అట్లాంటి పరిశ్రమలు అన్ని జిల్లాల్లో పెట్టాలి. ప్రమాదాలు నివారించేందుకు మోకులు ఇవ్వాలి, సేఫ్టీ మోకులు. అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి దహన సంస్కారాలకు 50,000, వైద్య ఖర్చులు 30,000 ఇవ్వాలి. ఎక్స్రేషో చనిపోయిన వాడికి 5 లక్షలు, శాత వికలాంగుడికి 10 లక్షలు, తాత్కాలిక వికలాంగుడి 1 లక్ష రూపాయలు చెప్పిన ఇవ్వాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించే వరకు ఇతర ప్రజా సంఘాల మద్దతు తీసుకొని ఉవ్వెత్తున ఈ ప్రభుత్వంపై సమరశంకరం పూరిస్తాం. పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.